Hello friends, welcome back to my channel. Today's current affairs. భౌతిక గణిత ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ జయంతి జనవరి 4, 1643 సంవత్సరంలో జన్మించారు. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం లూయి బ్రెయిలీ జయంతి జనవరి 4, 1809 సంవత్సరంలో జన్మించారు. బ్రెయిలీ లిపి సృష్టికర్త, చూపులేని వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు. దద్దరిల్లిన రాజధాని కార్కాస్. పేలుళ్లతో దద్దరిల్లిన రాజధాని కార్కాస్. దేశంలో అత్యవసర పరిస్థితి, ప్రభుత్వ బాధ్యతలపై అయోమయం. దక్షిణ అమెరికా దేశం వెనుజువేలాపై శనివారం తెల్లవారుజామున ఉరుములేని పిడుగుల అమెరికా మెరుపు దాడులకు దిగింది. దేశం మేల్కొనేలోగా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెన్స్ను అమెరికా సైన్యం బంధించి న్యూయార్క్కు తరలించింది. వెనుజువేలాను మేమే పరిపాలిస్తాం, అధికారాల బదిలీ జరిగేదాకా అక్కడ ఉంటాం, అవసరమైతే మరింత పెద్ద దాడి. అమెరికా కంపెనీలు చమురు వ్యాపారం చేస్తాయి. ట్రంప్ స్పష్టీకరణ. నాడు మిత్రదేశాలు, నేడు బద్ధ విరోధులు. అమెరికా నిర్బంధించిన నికోలస్ మదురో దాదాపు 12 ఏళ్లుగా వెనుజువేలా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మదురో పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తుడు. 2005లో విదేశాంగ మంత్రి హోదాలో భారత్ పర్యటనకు వచ్చిన ఆయన పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. సాయిబాబాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మారిషస్ అధ్యక్షునికి ఘన స్వాగతం. నేడు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరు. భారత్ పర్యటనలో భాగంగా మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ కుటుంబ సమేతంగా శనివారం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ్చిన ఆయనకు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 8 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ద్రౌపది ముర్ము జీవితం దిక్సూచి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం నేటి తరానికి ఆశాకిరణం. ఆమె జీవితంలోని ప్రతి దశ విద్యార్థులు, యువత, మహిళలకు మార్గదర్శనం. ఓ సామాన్య మహిళ పట్టుదలతో చదువుకొని అంచెలంచెలుగా పైకి ఎదిగి దేశమే గర్వించే స్థాయికి చేరిన విధానం ప్రతి ఒక్కరికి దిక్సూచి లాంటిది అని ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు కొనియాడారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము పుస్తకావిష్కరణ సభ విజయవాడలోని చిగురుపాటి కృష్ణవేణి పాఠశాలలో శనివారం జరిగింది. అగ్ని సరస్సులో వికసించిన కమలం అనే ఈ పుస్తకం పేరే ఆమె జీవితానికి దర్పణంలా ఉందని హరిబాబు పేర్కొన్నారు. మౌనంగా బాధలను భరిస్తూ మహోన్నత శిఖరాలను అధిరోహించిన ఒక సాధారణ మహిళ. గిరిజన నేపథ్యం నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగారు. జీవితాన్ని ఎక్కడ ఆరంభించామన్నది కాదు, ఎంత దూరం వెళ్ళామన్నదే ముఖ్యం అనే గొప్ప సత్యాన్ని ఆమె జీవితం చాటి చెబుతోంది. గౌతమ బుద్ధుడు అంతటివాడు. మోదీ. గౌతమ భగవానుడి వివేకం, ఆయన చూపిన మార్గం యావత్ ప్రపంచానికి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 1898లో భారత్ నేపాల్ సరిహద్దులోని పిపరహ్వా వద్ద బయటపడిన బుద్ధ అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను శనివారం ఆయన ప్రారంభించారు. ద లైట్ అండ్ ద లోటస్, ద రిలిక్స్ ఆఫ్ ద అవేకండ్ వన్ అనే శీర్షికతో దక్షిణ ఢిల్లీలోని కిలా రాయ్ ఫితౌరాలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. సావిత్రిబాయి పూలేకి సీఎం నివాళి. మహిళా విద్యలో సావిత్రిబాయి పూలే కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు పొందిన సావిత్రిబాయి పూలే